హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి. ఈ సమ్మర్లో దొరికే మామిడికాయలతో రకరకాలుగా నిల్వ పచ్చళ్ళని అయితే పెట్టుకోవచ్చండి. మనం అందులో సింపుల్గా తయారు చేసుకునే మామిడికాయ తురుము పచ్చడిని ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు గిన్నె కొలతలతో అయితే చెప్తున్నానండి. బిగినర్స్ కూడా సింపుల్గా పెట్టేసే పచ్చడి అండి. ఈ పచ్చడి మనకి ఈజీగా 6 months నుంచి 1 year దాకా ఇదైతే నిల్వ ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తురుము పచ్చడి పెట్టడానికి 3 గులాబీలు అయితే తీసుకున్నానండి. ఇవి తెల్ల గులాబీలు, వీటి పేరు. 3 మ్యాంగోస్ని అయితే తీసుకున్నాను. వీటిని ముందే వాటర్లో నీట్గా క్లీన్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. మళ్ళీ ఒకసారి తడి ఎక్కడా లేకుండా పొడి క్లాత్తో అయితే 3 కాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని కాసేపు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఆ పైనున్న తొడిమెనైతే తీసేసుకొని ఒక పీలర్ తీసుకొని పైనున్న తొక్కనంతా 3 కాయలకి తీసుకోవాలండి. చాలామందికి పైనున్న తొక్కతోనే తురుము పచ్చడి చేసుకుంటారు. అలా ఇష్టం ఉంటే అలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం తొక్కనైతే పీలప్ చేసుకొని తీసుకోవాలండి. ఇలాగ 3 కాయల్ని పీలప్ చేసుకొని తీసుకున్న తర్వాత ఒక గ్లైడర్ తీసుకొని మనం ఇప్పుడు తురుముకోవాలండి. నాకు పెద్దగా తురుము ఉంటే నచ్చుతుందండి, చిన్నగా ఉంటే నచ్చదు. అందుకని పెద్ద సైజు ఉన్న వైపు మొత్తాన్ని తుడుముకుంటున్నానండి. ఈ మ్యాంగోలు చాలా పుల్లగా ఉన్నాయండి. ఏ పచ్చడి పెట్టేటప్పుడైనా వాటి పులుపుని బట్టి ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఈ 3 కాయల్ని ఇలాగ మొత్తాన్ని ఇలా తురుముకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఆరపెట్టుకోవాలి. ఇవి ఆరేలోపు మనం తాలింపుని అయితే తయారు చేసుకుందాము. స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టి బౌల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి నేను ఈ కప్పుతోనే అన్ని కొలతలు తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో 1 కప్పు పల్లి నూనె అయితే తీసుకుంటున్నాను. మనం ఏ నిల్వ పచ్చడికైనా పల్లి నూనెతో, పప్పుల నూనెతో పెట్టుకుంటే పచ్చళ్ళు అనేవి మంచి స్మెల్ వస్తాయి, సూపర్ టేస్ట్ ఉంటాయండి. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చీలు బాగా దంచి తీసుకున్న 1 కప్పు దాకా వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని వీటిని చల్లార్చుకోవాలండి. ఈ పోపు బాగా చల్లారిన తర్వాతే పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఈ తురుముకున్న మామిడికాయ తురుమంతా బాగా ఫ్యాన్ కింద ఆరిపోయిందండి. ఇప్పుడు ఈ కప్పుతో మనం మెజర్ చేసుకుందాము. నాకైతే మొత్తం 2 కప్సే వచ్చిందండి. నేను 4 కప్స్ వస్తుందేమో అనుకున్నాను, కానీ 2 కప్సే వచ్చింది. 1 కప్ అయింది, ఇది 1 కప్పు, ఇది 2వ కప్పు అయిందండి. మొత్తం ఈ 2 కప్పులకి ఇదే కప్పుతో మనం ఉప్పు కారాన్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ మెంతి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగనే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాల పొడిని కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని మనం 2 కప్పులు మామిడి తురుమైంది కాబట్టి సగం కప్పు కారాన్ని, 1/4 కప్పు సాల్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తాన్ని గెరెటతో బాగా కలయి తిప్పుకుంటే మనకి పచ్చడి అయితే ఇలా వస్తుందండి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న పచ్చడిని మనం ముందుగా తాలింపు వేసుకున్నాం కదండి, ఆ తాలింపు బాగా చల్లారిన తరువాతే మనం ఈ కలిపి పెట్టుకున్న మామిడి తురుము మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ తాలింపులోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ తాలింపులోకి మొత్తాన్ని యాడ్ చేసుకొని గెరెటతో బాగా తిప్పుకొని మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో కొంచెం పచ్చడిని టేస్ట్ వేస్తే సరిపోతుందండి. పులుపు ఎక్కువగా ఉంటే ఇంకో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పడుతుందండి మనకి. ఇలాగ కలిపి పెట్టుకొని మనం 2-3 అవర్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి పచ్చడి బాగా మాగిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉంటుందండి. చూసారా, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది. మనం వేసుకున్న 1 కప్ ఆయిల్ అయితే సరిపోయింది. ఈ పచ్చడిని అంతటిని ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి గెరెటతో కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపోతే ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని నిల్వ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఎటువంటి తడి తగలకుండా ఉంటే సంవత్సరం పాటు అయితే నిలవగా ఉంటుంది. నాకు పెద్ద ముక్కల పచ్చడి కన్నా ఈ తురుము పచ్చడి అంటేనే చాలా ఇష్టం అండి. పుల్లగా చాలా టేస్ట్గా ఉంది. ఈ మామిడికాయ తురుము పచ్చడిని వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉందండి. మా పిల్లలకు కూడా తెగ నచ్చేసింది. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.